వాసులుగా ఉండాలంటే ఏమి చెయ్యాలో, ఎవరికి పరలోక రాజ్యం అనుగ్రహించబడుతుందో కొన్ని మాటలు నేను మీకు తెలియపరుస్తాను. యోహాను సువర్తమానము 17వ అధ్యాయము 3వ వాక్యము. యోహాను సువర్తమానము 17వ అధ్యాయము 3వ వాక్యము. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకొనుటయే నిత్య జీవము. మొట్టమొదటి మాట దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, యేసు ప్రభులు వారిని తెలుసుకోవటమే నిత్య జీవము. యేసు ప్రభులు వారిని కలిగి ఉండటమే నిత్య జీవము. ఈ లోకంలో చాలా మంది ఉన్నారండి. యాజకులు అనబడిన వారు, ఇంకా అనేకులు దేవుళ్ళు అనబడిన వారు అనేకులు ఉన్నారు. కానీ ఈ లోకంలో చాలా మంది చెప్పుకోవడానికి దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వారి ద్వారా నిత్య రాజ్యము కలుగుతుందో లేదో నాకైతే తెలియదు. కానీ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి ద్వారా నిత్య రాజ్యం ఉందని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన తప్ప, ఆయన ద్వారా పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటాం. ఆయన కాకుండా ఎవరి ద్వారా పరలోక రాజ్యాన్ని చేరుకోలేరు. తన భర్తతో భార్య గారు ఇలా చెప్తా ఉన్నారంట, మావయ్య పరలోక రాజ్యం ఆసన్నమైంది, కృపాకాలం ముగించబడుతుంది. వెంటనే నువ్వు బీడీలు, మందులు, సిగరెట్లు, గుట్కాలు, కైనీలు మొత్తం మానేసి శుభ్రంగా స్నానం చేసి మందిరానికి రా నాతో. సమయం ఇంకా అయిపోయింది, కాలం ముగించబడింది. స్మార్ట్ ఇండియా స్మార్ట్ అవుతుంది. అంత మరణాలు కూడా స్మార్ట్లో జరుగుతున్నాయి. స్మార్ట్ అయిపోయింది, అది మరణం కూడా స్మార్ట్గా అయింది. ఏంటంటే వెంటనే ఆటాడా కూర్చున్నవాడు ఎవరు కొట్టట్లా, ఎవరు తిట్టట్లా, ఏం లే, కూర్చున్నవాడు కూర్చున్నట్టే పడిపోతుంది. ఏమిరా బిల్లే అన్న కూడా లేవట్లా. హార్ట్ అటాక్, కను పోతున్నాడు. అవి కూడా స్మార్ట్ అయిపోయింది. మరి ఏం చేస్తాం? లోకంలో మారండ్రా అంటే మారట్లా. అది కూడా స్మార్ట్గా నేర్చుకుంది. ఈ ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సరు, కరోనా వచ్చిన అనేది అట్లా సంవత్సరాల తరబడి, నెలల తరబడి మనిషి మరణం అవ్వట్లా. హార్ట్ అటాక్ కూడా స్మార్ట్గా ధరించుకుంది ఒకటి. ఏమని? అట్టనంగానే చనిపోతున్నాడు. హార్ట్ అటాక్ ఏంటండి? ఒక ఆయన సరదాగా రాత్రి మాట్లాడుతూ చక్కగా సంతోషంగా కుటుంబంతో గడిపాడు. పండుకున్నాడండి. మధ్యరేతులు ఎప్పుడు పోయిందో ప్రాణం తెలీదు. తెల్లారి లేపేసరికి అతను లేవట్లా, చనిపోయాడు. అందుకే ఆ భార్యామణి గారు, మామయ్య మారు మనసు పని శుభ్రంగా స్నానం చేసి నాతో మందిరానికి రా, చర్చికి రా అంటే ఆయన అంటాడు, నువ్వెప్పుడు పోతావే పరలోకం? ఆయన రాకడ ఇచ్చినప్పుడు పోతా, ఆయన వచ్చినప్పుడు నాకు చెప్పు, నువ్వు పోయేటప్పుడు చెప్పు, నీ కాలు పట్టుకొని వస్తాలే అన్నాడు. అబ్బా, ఆమెగారు పోయేటప్పుడు, ఆయన యేసు ప్రభులు వారు ఆయన తీసుకొని పోయేటప్పుడు ఆమె ఈయనకి చెబితే ఈయనంట కాలు పట్టుకొని వెళ్తాడంట పరలోకం. ఎంత బాగా చెబుతున్నాడు అయ్యగారు. అది తెలిస్తే మేము ఈ కోటాలు ఎందుకు పెడతాం, మేము ఎందుకు ఈ వాక్యాలు చెబుతాం? ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. సిద్ధపడి ఉండాలనే కదా చెప్తా ఉంది.
ప్రియులారా, ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు అనేకులు ఉన్నారు. పరిశోధించాలి, పరిశీలించాలి. ఈ లోకంలో నిజమైన దేవుడు ఎవరో పరిశీలించి ప్రపంచంలో ఉండగలిగినటువంటి శక్తి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన ఒక్కడే దేవుడు. ఈ ప్రపంచంలో దేవుళ్ళు అనబడిన వారు అనేకులు ఉన్నను, కానీ ప్రపంచానికి సవాలు విసిరినటువంటి దేవుడు ఒక్కడే. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన ఏమని సవాల్ విసిరాడంటే, నాలో ఏ పాపం ఉందో మీరు నిరూపించండి. నాలో ఏ పాపము లేదు. ఎవరైనా నాలో పాపం లేదని చెప్పగలిగిన వారు ఎవరున్నారండి లోకంలో? ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. విజయవాడ ప్రాంతంలో ఒక తల్లి గారికి ఏదో ఆవరించటాన్ని బట్టి అక్కడికి ఇద్దరు వచ్చారు. ఇద్దరు ఆ ప్రదేశానికి ఇద్దరు వస్తే ఊగుతూ ఉంటే, నాకు ఇక్కడ గుడి కట్టించాలని ఊగుతుంటే ఆ ఇద్దరు చూసి ఇంకో ఇద్దరు వచ్చారు. మొత్తం 4 వచ్చారు. ఆ 4 ఏంది అంటే, ఆమె గుడి కట్టించండి. ఈ లోపల ఆ స్థలపు యజమాని వచ్చాడు. ఏమైతుందంటే, తల్లి దేవుడు వచ్చాడు అని చెప్పి ఊగుతా నాకు గుడి కట్టించండి అంటే, ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ వస్తే, మాదే ఈ స్థలం, నేను కట్టిస్తా గుడి అన్నాడు. ఇది చూసిన జనులు 50 మంది, 100 మంది, 200 మంది, 300 మంది చుట్టూరు చేరి, దేవుడొచ్చినాడు కొబ్బరికాయ కొట్టనంటూ పాటలు పాడారు. ఇక ఈ లోపల ఏం జరిగిందంటే, వినరా, వెళ్ళిపోమ్మంటారా, చెబుతారా? హల్లెలూయా. వాళ్ళు జనం ఏందండి, పోలీసులకు అనుమానం వచ్చి 2 జీబులకు పోలీసులు వచ్చారు. ఆ సైరన్ ఉంటుంది కదా, అది మోగుతా వచ్చేసరికి 20-30 మంది ఉరికెత్తారు. అక్కడున్న ఆవుగారు కూడా ఊగుతూ ఉంటే ఆవు కూడా లెగిసి ఉరికెత్తుతుంది. నాయనా, ఇక చూసుకో, పోలీసులు ఎంటబడి ఆ మెయిన్ వాళ్ళని పట్టుకుంటే, ఏంది రచ్చ, ఏంది గొడవలు, ఏంది ఎంతమంది జనం ఉండారంటే, దేవుడు వచ్చాడయ్యా. ఏది దేవుడు అని అక్కడున్న ఈ వీడియో ఇప్పుడు కూడా ఉంది. ఆ విజయవాడ పట్టణంలో జరిగింది ఇది అని. అక్కడ చాలా మంది అండి గుమిగూడిన పోలీసులు చూడంగానే దేవుడు పారిపోతాడా అండి? మీరు చెప్పండి. పోలీసులు చూస్తే దేవుడు పారిపోతాడా? నాకు తెలిసి మీకు ఉదాహరణ టూకీగా చెప్పా, ఇలా తయారైన దేవుళ్ళు ఇప్పుడు పోలీసులు రారండి. ఆ స్థలం వాళ్ళు వచ్చారు, దేవుడు వచ్చాడని చెప్పి గుడి కట్టిస్తారు. ఏముంది, డబ్బులుంటే పండగే రోజు, డబ్బులుంటే రోజు పండగే. డబ్బులు లేకపోతే పండగ లేదు. డబ్బులుంటే రోజు పండగే. ఏముంది, స్థలం ఉంది, కట్టమన్నారు గుడి. ఏముంది, 4 నెలల్లోనో 2 నెలలు కడతారు. అక్కడ ఆమెను ప్రతిష్ఠిస్తారు. ఒక పెద్ద ఆయన పెడతారు, కానుకలు డబ్బా పెడతారు. ఇక అదేమైంది, వస్తారు, ఇట్ట అనుకుంటారు, వెళ్ళిపోతారు. కోటిలో ఇంకొక ఆయన పెరుగుతాడు. 101 కోటి.
ఇంకా అట్లా గ్రామానికి మేము రాజమండ్రి పోయాం. దేవుని మహాకృప చారిటీ అనాథలకు అడుక్కునే వారికి దుప్పట్లో భోజనాలు పెడదామని రాజమండ్రి పోయాం. మాకు ఒక రూమ్ ఇచ్చారు మంచిగా, దేవునికి స్తోత్రం. రూమ్ ఇచ్చారు, మంచి రూమ్. మేము 3 రోజులు ఆడ ఉన్నాం. 3 రోజుల్లో వాకింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ అట్లా తిరిగాం. ఇలా దేవుని మహాకృపను బట్టి రోడ్లు బజార్లు ఇట్లా ఉన్నాయి. ఇలా పోతుంటే ఇదో బజారు, ఇలా పోతుంటే అట్లా ఒక బజార్, అట్లా దాదాపుగా 15 బజార్లు ఉన్నాయి, రోడ్లు. అక్కడ వీధికి ఒక దేవుడు కనపడుతున్నాడు, బొమ్మ కనిపిస్తుంది. ఆ వీధికి పోగానే ఇంకో బొమ్మ, ఆ వీధికి అట్లా వీధికి ఒక దేవుడు, వీధికి ఒక బొమ్మ ఉంది. నేను అడిగా, ఏంది అయ్యగారు ఈ ఇట్లా పెట్టిర్రు ఎందుకు అని అడిగిన. ఆయన అన్నాడు, ఈ వీధి దేవుడు అన్నాడు. వీధికి ఏంది దేవుడు అని ఆయన ఈ వీధికి మాత్రమే దేవుడా? ఓకే అని అక్కడికి పోయిన ఆయన అడిగితే ఇది గ్రామ దేవుడు అన్నాడు. అంటే గ్రామానికే దేవుడు ఉంటారా అనిపించింది. మొత్తానికి అట్లా పోయి అడుగుతా ఉంటే ఇవాళ్ళు వీధి దేవుడు, అది కులపు దేవుడు, మతానికి దేవుడు అని చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఆ పేర్లు కలిగిన వారు ఉన్నారు అని మాకు కూడా జ్ఞానం వచ్చింది. దేవుడు అని ఆయన కులానికి దేవుడు ఉండరు, మతానికి దేవుడు ఉండడు, వీధికి దేవుడు ఉండడు, ప్రపంచానికి ఒక్కడే దేవుడు. ఇక దేవుళ్ళు అనే పదం రాకూడదు మన నోటి నుంచి. దేవుడు ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, నన్ను ఎరుగటయే నిత్య జీవం. దేవుణ్ణి తెలుసుకోవటమే నిత్య జీవం. మీరు తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఎవరున్నారు? ఎందరో ఉన్నారు, కానీ నిజమైన దేవుడు ఎవరు? పెంచమా. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, పరిశోధించాలి. పరిశోధించక తెలుసుకోకుండా చాలా మంది వ్యర్థమైన మాటలు వ్యాఖ్యానంతో పదాలతో బోధిస్తూ తెలియపరుస్తూ ఉంటారు. బైబిల్లో కొందరు మన పితరులు చాలా మంది, కొందరు న్యాయంగా జీవిస్తే కొందరు అన్యాయంగా జీవించారు. వారు ఇలా జీవించారు, ఇలా అక్రమం చేశారు, ఇలా దుర్వినియోగంగా జీవించారని చెప్పి బైబిల్ వారి గురించి తెలియపరిచింది. అంతేకాని దాన్ని పట్టుకొని వచ్చి ఇదిగో బైబిల్లో తప్పులు ఉన్నాయి అని చెప్తున్నారు. కాదండి, ఎవరిని సమర్థించదు. వాక్యంలో ఉన్నటువంటి పదాలు ఎవరిని సమర్థించదు. మోషే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భ్రష్టులారా అన్నందుకే మోషేనే దేవుడు కఠినపరిచాడు, గద్దించాడు. మోజేస్, నువ్వు మాట్లాడిన పదం కరెక్ట్ కాదు. అందుకే కానాను ప్రదేశానికి వెళ్లకుండా మోషే ఒక పర్వతం మీద చనిపోయాడు. భ్రష్టులారా అన్నందుకే మోషే గురించినటువంటి ఒక మాటను కూడా తెలియపరుస్తాడు, మిక్కిలి సాత్వికుడని. అలాంటి వ్యక్తే చిన్నపాటి తప్పు చేస్తే కానాను ప్రదేశానికి దేవుడు నడిపించలేదండి. ఎవరిని సమర్థించదు. తప్పు చేసిన వ్యక్తి తప్పు చేశాడని చెప్పింది వాక్యము. ఏదో మనోడు, మన బిడ్డ, నా కుమారుడు, లేకపోతే మా ఇంటి పక్క వారు వీరు అని చెప్పి సమర్థించదు వాక్యం కానీ దేవుడు కానీ. క్రమాలు మనం దేవుని వాక్యానుసారముగా నడిపించబడితే, దేవుని కలిగి జీవిస్తే నిత్య జీవం కలుగుతుంది. దేవుని తెలుసుకోవాలని ఈ రాత్రి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అనేకమైన తెగలు ఉన్నప్పటికీ ఇశ్రాయేలీల ప్రజలు దేవుణ్ణి తెలుసుకున్నారు.
దేవుని కలిగి జీవించారు. ఆ తెగ మాత్రమే, అంటే ఇశ్రాయేలీయుల ప్రజలు కానాను రాజ్యానికి, పాలు తేనెలు ప్రవహించు ప్రదేశానికి వెళ్ళటానికి వారికి హక్కుదారులుగా మార్చబడ్డారు. ఎందుకంటే చాలా మంది ప్రపంచంలో ఉన్నప్పటికీ ఇశ్రాయేలీయుల ప్రజలు మాత్రమే యేసు క్రీస్తును అంగీకరించారు. వారు దేవుణ్ణి అంగీకరించారు. చాలా మంది దేవుణ్ణి అంగీకరించలా, మారు మనస్సు పొందలా, దేవుణ్ణి కలిగి జీవించలా. అందుకే ఆ అరణ్య ప్రాంతంలో వారి ఆకులు రాలినట్లు వారి జీవితాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఐగుప్తులో భయంకరంగా చీకటి కమ్మింది, ఇశ్రాయేల్ ప్రజలకి వెలుగు కమ్మింది. ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా కొందరు దేవుణ్ణి అనుసరించలా, గనుకనే అరణ్య ప్రాంతంలో ఆకులు రాలినట్టు రాలిపోయారు. క్రీస్తు మనతో ఉంటాడు, మనము క్రీస్తుతో ఉండాలి. ఈ దినాల్లో, నేటి దినాల్లో క్రీస్తు తోడు చాలా అవసరం అండి. నేను ఇందాక చెప్పినట్లుగా మనిషి ఆయువు రెప్ప పాటున చనిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియటం లేదు. తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి తెలియటం లే. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకి తెలియటం లేదు. అక్రమాలు ఎక్కువైపోయినాయి, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి, మరణ భయం ప్రతి వారిని కమ్ముతుంది, అనారోగ్యాలు ఎక్కువైపోతున్నాయి. ఏదో కష్టపడి సంపాదించిన 10,000 ఉంటే చిన్న అనారోగ్య కారణం వల్ల 10,000 అయిపోతున్నాయి. తినడానికి తిండి లేని పరిస్థితులు అయిపోయినాయి. ఏంటి కారణం? వారి జీవితాన్ని చీకటి ఏలుతుంది. కారణం ఏమిటంటే వారి జీవితంలో, వారి బ్రతుకులో క్రీస్తు లేడు. వారి జీవితంలో దేవుణ్ణి కలిగి జీవిస్తే వారి యొక్క జీవితాలు వెలుగుతాయండి. నేటి దినాలు వారి హృదయంలో ఎవరిని పెట్టుకుంటున్నారో తెలుసా? సినిమా హీరోలను, సినిమా హీరోలను పెట్టుకుంటున్నారు, సినిమా హీరోయిన్లు. నేను మొన్న ఒక అబ్బాయిని అడిగితే, ఏంట్రా కటింగ్ అంటే, పవన్ పవన్ అంటున్నా. ఏందిరా అది మెలకలు తిరుగుతున్నావు అంటున్నా. నేను నువ్వు చూడకూడదులేనా, నువ్వు చూడకూడదులేనా అంటున్నాడు. అరే చూపించడానికే కదా కట్ చేయించుకుంది నువ్వు అంటున్నా. ఏందిరా అని చేయి పట్టుకొని గట్టిగా అడిగితే, అన్నా ఫ్యాన్. ఏం ఫ్యాన్ రా అది? నా ఫ్యాన్ అన్నా. ఆయన ఫ్యాన్ అంట. నీకోసం ఆయన ఏం చేసినాడు రా అని అడిగిన. నీకోసం అతను ఏం చేసినాడు? ఏది చేయలా. నీకే ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడల్లా 500 ఖర్చు. దాన్ని ఫస్ట్ రోజే చూడాలని అమ్మ అటక్ కిందో, చీరల కిందో, ప్యాంట్ల కిందో ఏడో పెట్టుకున్నాయి. దొంగతనం చేసి రిలీజ్ అప్పుడే పోవాలని ఒక తపన. ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ దొంగతనం చేసి అల్లా సినిమాలకు వెళ్తాం. వారు ఏం చేశారండి? పచ్చబొట్ల మీద నా ప్యాను, రొమ్ముల మీద నా ప్యాను, నెత్తి మీద నా ప్యాను. నేనేమంటా, తల్లిదండ్రులు ఏమయ్యారా? అరే 10 నెలలు మోసి కని పెంచి, తల్లి పేరు ఉండదండి, తండ్రి పేరు ఉండదండి. మధ్యలో వచ్చినోడు వాడి పేరు ఎడ రాసుకుంటా, నా ప్యానో ప్యానో అంటారు. మొన్న నా ప్యానో అని చెప్పి ఓ తల్లి చిన్న బాలు వేసుకొని సినిమాకి పోయింది. సినిమాకి పోయిందా? బతికిందా తల్లి? పోయింది. ఆయన బతికిచ్చినాడా? బతికిలేదుగా. ఆయన గారు ప్రెస్ మీట్ పెట్టి, సారీ దయతో క్షమించండి, రెండోసారి అలా జరగకుండా చూసుకుంటాం అని చెప్పినాడు. ఇంకా అంతకు మించి ఏమన్నా మాట్లాడతాడా? పోయిన ప్రాణాన్ని తిరిగి తేవగలడండి. ఆ మహాతల్లి మిడ్ నైట్కి షోకు పోయింది. ఎన్నిటికి? నిద్రపోవాల్సిన సమయంలో
మిడ్ నైట్ ఫస్ట్ ఏదో ఈ షోలు మొత్తానికి 10ంటికో 2ంటికో అయ్యి ఆ టైం అప్పుడు పోయింది తల్లిగారు. ఏముందండి ఈ లోకంలో ఈ సినిమా హీరోలు ఎవరు మనకు అక్కడికి రారు. చనిపోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేరు. నీవు క్రీస్తు లేకుండా చనిపోతే నిత్య నరకమే. నేనేదో సర్వసాధారణంగా చెప్తున్నానని అనుకోవద్దు దయచేసి. ఇది ట్రూ, నిజం. బ్రతికి ఉన్నాం కాబట్టి ఈ లోకం ఉందని తెలుసుకున్నాం. చస్తే తెలిసిద్ది ఇంకో లోకం ఉందని. చనిపోతే తెలిసిద్ది నెప్పి విలువ. ఆ గాయం ఎదురురాయి తగిలితే తెలిసిద్ది. నెప్పి మంట పుడితే తెలుస్తుంది అన్నమాట ఆ గాయం విలువ. డబ్బులు ఉన్నన్నాళ్ళు తెలియదు, జేబు నిండుగా ఉన్నన్నాళ్ళు తెలియదు. కడుపు నిండిన మాటలు వస్తాయి. కడుపు అరిగితే అప్పుడు తెలుస్తాయి. అమ్మా ఆకలేస్తుంది, ఒక్క ముద్దన్నం పెట్టవే. కడుపు నిండినాక నువ్వెవరు అసలు అంటాడు. తల్లిని తండ్రిని సన్మానించాల్సినటువంటి పరిస్థితుల్లో నేటి సమాజం లేదు. పిల్లలు కాలేజీకి వెళ్తున్నారా, ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు. చెట్టుకొకరైతా ఉన్నారు, పుట్టకొకరైతా ఉన్నారు. తల్లి జాడ పిల్లకి జాడ తల్లికి, ఎవరికి ఏ కోడాలు తెలియటం లేదు. ఫోను పిల్లలు ఫోన్లు పట్టుకుంటారు. పిల్లలు ఇప్పుడు ఫోన్లు ఇస్తే ఏడుపు ఆపుతున్నారని ఫోన్లు ఇస్తా ఉన్నారు. మొన్న ఊగుతున్నాడు. ఏంద్రా ఊగుతున్నాడు? నేనేమన్నా పక్షపాతం వచ్చిందా? వాడు పాటలు పెట్టుకొని అంటుంటే ఊగుతున్నాడు. వారిని ఆయన నేను పక్షపాతం ఏమన్నా వచ్చిందేమో, తాళాలు చెవి పెడదాం అనుకున్నా. తాళ చెవి. ఓయమ్మో, కుర్రపిల్లలు ఎంత మారిపోయారు. చిరిగిపోయిన ప్యాంట్లు, ఓ నాయనో, సగం బూట్లు వేస్తున్నారు. గిలకలు కనపడేటట్టు ఈడకేసుకుంటున్నారు. ఏదిరా అంటే స్టైలు. ఇది ఎవరు వేసుకుంటారు? రిక్షా దొక్కే వాళ్ళు కట్టుకుంటారు. ఎందుకంటే ఆయిల్ అయిద్దని చెప్పి రిక్షా వాళ్ళు పైకి మాడేత వేసుకుంటారు. ఏందిరా అంటే స్టైలు. నీలో క్రీస్తు లేడు. లోకానికి చోటిస్తూ ఉన్నారు. చూద్దామా రోమాపత్రిక 6:23. రోమాపత్రిక 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. మన క్రీస్తు యేసునందు మనకు నిత్య జీవము. పాపం వలన వచ్చు జీతం మరణం. ఈ రాత్రి మరణపు బంధకాలు ఎవరైతే చుట్టబడి ఉన్నారో ఆ మరణపు బంధకాల నుండి యేసు నామములో కట్లు తెంపబడునుగాక. మరణము చేత, వ్యాధుల చేత, రోగాల చేత ఎందరైతే పీడించబడుతూ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో యేసు నామములో అనారోగ్యం తొలగిపోవునుగాక. యేసు రక్తము నీకు స్వస్థత కలుగుతుంది. యేసు నామము నీకు విడుదల కలుగుతుంది. అంతేగాని ఈ లోకంలో జరిగే పాపం వల్ల మనిషికి మరణమే. ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఎప్పుడు మరణం ఆసన్నమైందో తెలియదు. క్రీస్తు వలన నిత్య జీవం. ఇలానే ఒక బ్రదరు చాలా ఎక్కువ చేసినాడు. నేను మౌనంగానే ఉండా. మా దగ్గరకు వచ్చి భయంకరమైన మాటలండి, చెవుతో వినలేని మాటలు అనేస్తా ఉన్నాడు. మీరు ఏడికి వెళ్తా పాడతాను కదా, ఏ పాడుతున్నా అది ఇదని భయంకరంగా తిట్టినాడు. మేము మౌనంగానే ఉంటాం.
తెల్లారి చనిపోయిన సంగతి ఎవ్వరికి తెలియదు. పొనుగుపాట్లో మా గ్రామం. రెండో రోజు అటుగా వెళుతున్నటువంటి కొందరు కనుగొని ఒక మనిషి అలా బొక్కబార్లు పడినాడేందని చూస్తే పురుగులు పట్టినాయండి. పురుగులు పట్టిని, బాడీ నిండా పురుగులు. ఆయన లేపి ఆయన పట్టుకోవడానికి కూడా చర్మం ఊడిపోతాం. వెంటనే నాకు ఫోన్ వచ్చింది, అన్నా మనల్ని తిట్టినాడే పలానా చనిపోయాడన్నా. భయం వేసింది, నాకు భయం వేసింది. అయ్యో, క్రీస్తును కలిగి చనిపోయి, క్రీస్తును ఆయన జీవితంలో క్రీస్తు లేడే, మరణం ఎందుకు ఆయన జీవితాన్ని ఏలుబడి చేసింది. అయ్యో అని బాధేసింది. తెలియక మాటలు మాట్లాడాడే, ప్రభువా కనికరించొచ్చుగయ్యా అని భలే బాధేసింది. క్రీస్తు లేకుండానే చనిపోయాడు. ప్రియులారా, ఆ పరిస్థితి ఎవ్వరికి రాకూడదు. చాలా మంది సమాధులు బండల మీద రాస్తూ ఉంటారు, క్రీస్తు నందు మృతి చెందాడని. ఉత్తదే తాగి 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 గొంతెండి చనిపోయాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేటి యవ్వనం ఉంది. క్రీస్తు లేని జీవితం వద్దండి. ఇక చేసినవి చాలు, ఇకనైనా క్రీస్తును కలిగి జీవిద్దాం. హల్లెలూయా. చాలు, ఇక చాలు. చేసిన ఎన్నో కంటికి కనబడిన వారికి వీరికి తెలియకుండా ఎన్నో చేసాం. దొంగతనాలు, ఫెలోషిప్, ఎల్ఈఎఫ్ సహవాసం వాళ్ళు. నీ ప్రక్క వాడికి తెలియకుండా పేపర్ చించినా కూడా అది దొంగతనమే అంటారు. వారిలో మీ అందరినీ వారిలో వేయాల, బాగుంటుంది. హల్లెలూయా. వారు పక్క వారికి తెలియకుండా వాని చిన్న పేపరే, చిన్న ముక్కే, ఆ పేపర్ చించి జేబులో పెట్టుకున్నది కూడా దొంగతనమే అంటారు. అంత క్రమశిక్షణగా ఉంటారు. మరి ఎంత క్రమశిక్షణగా ఉంటే నీవు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. రెండో మాట నేను చెప్పిన సమయాన్ని ముగిస్తాను, కొన్ని నిమిషాలు. లూకాసు వర్తమానము 18వ అధ్యాయము 18వ అధ్యాయం 18వ వాక్యం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏమి చేయవలనని ఆయను అడిగెను. అందుకు యేసు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరును సత్పురుషులు కారు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యములు పలుకవద్దు, నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అను ఆజ్ఞలను ఎరుగుదువు కదా చెప్పాను. ఇక్కడ రెండో మాట దేవుడు మనకేమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను నీవు పాటించాలి. ఉదాహరణగా ఆదాము అవ్వ గారికి దేవుడు చెప్పారు, ఏమని? మీరు ఈ పండు తినొద్దు, ఈ పండు తినుమున మీరు చచ్చెదరు. వారు విన్నారా? విన్నారు, కానీ పాటించలేదు. విన్నారు కానీ పాటించలేదు కనుక ఏదైనా వనములో సకల విధములైనటువంటి ఆశీర్వాదాలకు యోగ్యులుగా మార్చబడినటువంటి ఆదాము అవ్వగారు గెంటి వేయబడి, త్రోసి వేయబడి, కష్టపడి భూ ఫలాన్ని ఫలించుకుంటూ పండించుకుంటూ మీ కష్టముతో మీరు భూ ఫలాన్ని తినాలని
దేవుడు తెలియజేశారు. ఆ విధంగానే వారు బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించుకొని నేటి దినానికి కూడా అలానే జరుగుతుంది. అయితే దేవుడు ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, మాట వినుటములో నిత్య జీవం కలుగుతుంది. మీరు దేవుని మాటలు వినాలండి. నీ మాటలే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మల్లవాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. బా, ఆయన మాటలు, ఆయన పాటలు, ఆయన వాక్యము బాధల్లో ఉన్న మనకి నెమ్మది, సమాధానం, శాంతి, సంతోషము. జిగటగల ఊబిలో లేవనెత్తెను, నన్ను నిలిపెను. జిగటగల ఊబి, చాలా మంది ఊబిలో పడతారు. ఎట్ట పడ్డారో తెలియదు. పడతాడు, ఎరా రా పైకంటే రాలేకపోతున్నా అంటాడు. రారా పైకి అంటే పడింది దేంట్లో? ఊబిలో. కొన్నాళ్ళు బాగా సమ్మగా ఉంటుంది. ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అంత హ్యాపీగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అబ్బా, సాతాను గాడు 10 రోజులు బ్రహ్మాండకి బిర్యానీ అన్నీ పెడతాడు. 11వ రోజు శ్రమలు స్టార్ట్ చేస్తాడు, 12వ రోజు మహాశ్రమలు చేస్తాడు. అంటే పొయ్యి మీద పడతాడు. శ్రమలు అంటే, మహాశ్రమలు అంటేనేమో అదే పెను మీద పడతాడు. మహాశ్రమలు అంటే పెనుల నుంచి డైరెక్ట్గా వాడిని నెడతాడు. వాడి జాలి, దయ, కనికరం ఏముండవు. ఫస్ట్లో ఊబిలో పడినా బ్రహ్మాండంగా చూస్తాడు, చాలా మంచిగా చూస్తాడు. అసలు ఎంత హ్యాపీగా, ఎంత అక్రమంలో ఉన్నవారు అబ్బా ఎంత హ్యాపీగా ఉంటారో. కొన్ని రోజుల తరువాత పడిన గాయము ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది. నా మాటలు అర్థమవుతున్నాయి? హల్లెలూయా. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక. గాయము, పుండు ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఏమవుతుందో తెలుసా? డాక్టర్స్ దగ్గరికి తీసుకొని వెళ్తే మేమేమి చేయలేదు. కాళ్ళు, చేతులు, స్తోత్రం, హల్లెలూయా, కాలు తీసేయాలి, చెయ్యి. అప్పుడు ఆలోచిస్తా ఉంటాడు, యాడ్ మిస్టేక్ జరిగింది, పడ్డావురా నువ్వు, కోతిలో పడ్డావు, జిగటగల ఊబిలో పడ్డావు, లవ్, ప్రేమ అనే ఉచ్చులో పడ్డావు, రాలేకపోతున్నావు. సాతాను గడిని గాలం వేశాడు, రాలేని పరిస్థితి అయింది. రావాలని ట్రై చేస్తున్నావు కానీ వాడు నిన్ను రానియటంలే. బాగుంటుంది, ఎంత బాగుంటుందా పాపం. దేవుడు చెప్తా ఉన్నాడు, నా మాట విని, నా ఆజ్ఞలు విని, నీవు ఆజ్ఞల ప్రకారముగా నడవాలి. ఇదిగో నేను మార్గం చూపిస్తున్నా, మార్గం వైపు నీవు కొనసాగించబడాలంటే వినడు. ఆదాము అవ్వమ్మ గారికి చెప్పారు, ఆ పండు తినొద్దు, తల్లే వందనాలు, తినొద్దు అంటే రోజు పోయి పండు తప్పుతుంది. అయ్యి ఏ బ్రహ్మాండంగా పండు ఏసై వద్దు అన్నాడు. ఏం అవుతుంది ఆయనకేం తెలుసులే అను. వాడేందే ఆ పండు దగ్గరే ఉంటున్నాడు సాతాను గారు. అవమ్మా ఏందే పండు, మా దేవుడు వద్దన్నాడులే, కాదు బాగుంటుంది,
అది ఎక్కడ పడిందో తెలుసు అవమ్మ, మీకు తెలుసు కదా. హల్లెలూయా. అవమ్మ గారు ఎక్కడ పడ్డారంటే, నువ్వు తిన్నాక దేవదూతలాగా ఉంటావు చెవులీలు అన్నోళ్ళు ఆడపిల్లలకి అందుకే మగవాళ్ళు షాపింగ్ మాల్ నువ్వే పో అంటారు. పోతే రారుగా. అవును కదా, పోతే రారు. చెవులీలు తట్టల బుట్టలు. హైదరాబాద్ నుంచి మేము వస్తుంటే ఒక అమ్మాయి ఈ బుట్టలో తట్టలు తగిలించుకుంది. ఎంత ఉండే అయ్యి నడుస్తుంటే ఇటొకటి తిరుగుతుంది. ఓరి నాయన తండేసింది. ఏడు దాకా ఉంది. మరి ఇదేందంటారు నాయన, ఉయ్యాల్లాగా ఉన్నారు. దేవా ఏందో లోకం అట్ట అయిపోయింది. ఊబిలో పడ్డారు. అదే నీవు దేవదూతలాగా ఉంటావు అవమానంగానే. అవునా, అబ్బో దేవదాసులు వెలిగిపోతారని కాదు, మొఖాలు పండిపోతే వెలుగుతాయి అనగానే పడిపోయింది. ఊబిలో పడిపోయింది. స్త్రీలు ఎప్పుడు బలహీనలే. ఒక్క కన్నీరు కాచి నీవే నా ప్రాణం అనగానే, అవునా నేనే నీ ప్రాణం అమ్మే వాడు నా కోసం ఎడుతాడు అనగానే, ఓరే నాయన ఇక కళ్ళెం నీళ్ళు ఏం కాదు. నాకు ఈ కాలేజీలో స్కూల్లో అనుభవం ఉంది నాకు. అందుకే ఇవన్నీ చదువుతున్నా. వాడు ఇక్కడ పేరు రాసుకోగానే నా పేరు ఆడు రాసుకున్నాడమ్మే అంటారు. పడిపోతారు. ఇక తల్లి లేదు తండ్రి లేదు, వెళ్ళిపోతారు. ఎవడికి పోతారో తెలియదు. నెల అయినాక వాడు వదిలేస్తే, అమ్మే బామ్మా నేను వస్తానే, ఇంటికి వస్తానే, నన్ను తీసుకుపోయే అంటారు. ఊబిలో పడిపోతున్నారు నేటి సమాజం. లెగవలేకపోతున్నారు. ఇన్ఫెక్షన్ అయ్యి బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి మరణం 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 ఆసన్నం అవుతా ఉంది. ప్రేమ తల్లిదండ్రులు ప్రేమ కాదన్నారని చెప్పి ఉరేసుకోవటాలు, మందు తాగటాలు, ట్రైన్లు పట్టాల మీద పడి చనిపోవటాలు. ఏమండి, తల్లి కని పెంచి అసలు ఎన్నో త్యాగాలు చేసి రెక్కలు మొక్కలై డబ్బు ఖర్చు పెట్టి. పాస్టర్ గారు చెప్పారు, ఆ కుర్రోడు బైక్ కొనించొద్దు టైం ఉంది అని చెప్తే, లేదయ్యా అడుగుతున్నాడని, సరేలయ్యా ఈ మాట వింటాం కొను సరేనయ్యా అని చెప్పి ఇంటికి పోయి ఆ బ్రదరు కొనకపోతే సత్తా అన్నాడంట. వాళ్ళు ఆదరా బెదరు పోయి రైతు దగ్గర పోయి, అయ్యా మా పొలం కొనండి, మా కొడుకు బండి కావాలన్నాడు. అరెకరం ఉన్న పొలం అమ్మి సగం ఇంట్లో పెట్టి సగం పోరా బండి కొనుక్కోపో అన్నారు. తీరా ఏం కొన్నాడు? ఎఫ్జెడ్. డ్రై అంటే సౌండ్ ఏడు నుంచి పక్కూరులోకి కూడా వినపడింది. పోయాడా చిన్నగా. ఇంకా ఆ బళ్ళు కొందే చిన్నగా పోవటానికి కాదు. ఈడ కన్ను తెరిస్తే అటు కన్ను తెరిసే లోపల ఆ స్టార్, ఈ స్టార్ నుంచి ఆ స్టార్కి అడిగిపోతాడు. అంత స్పీడ్కి పోతే దాన్ని మనం ఓటి భాషలు ఏమంటారు మీకు తెలుసుగా? మిడియాలంగా పోతుండ్రు వాడు. అదే ఎవరు ఎదురొచ్చినా అది అన్న అటు బ్రేక్ ఎత్తి ఆగేదా? ఇక్కడ బ్రేక్ ఎత్తి ఆడాగిద్ది. ఏదో పోతా ఉంటే బ్రేక్ ఫెయిల్ అయ్యో మొత్తానికి ఒక రాయి గుద్దాడండి, తలకాయ పగిలి చనిపోయాడు. ఆ తల్లి బోర్ని విలపిస్తూ పాస్టర్ గారి దగ్గరకు వచ్చింది. అయ్యా నీ మాట వినలేదయ్యా, నా కొడుకుని ఒక్కడే కొడుకు పొట్టను పెట్టుకున్నానయ్యా నా కొడుకుని అని విలపిస్తూ ఏడుస్తూ ఉంది. కేవలం నీ మాట వినలేదు అని చెప్పి. ఎంత ఏడ్చినా పోయిన కుమారుడు వస్తాడండి. పొలం పోయింది, ఆస్తి పోయింది, కుమారుడు పోయాడు. ఇంకా ఆ కుటుంబం బ్రతికిన జీవం లేని పరిస్థితి అవుతుంది. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు మనకు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, మీరు ఆయన మాట విని దాని ప్రకారంగా జీవించాలి. హల్లెలూయా. ఈ లోకంలో అందరూ ఏదో చెప్తారు. పిల్లలు కైనీదారు అంటారు, తేవద్దు. నీ తండ్రి అయినా తల్లి అయినా. ఈ మధ్య పిల్లలను వాడుకుంటున్నారు పాపం చేయటానికి. వద్దు, శాపం అయింది.
చదివారుగా మీరు, నా నోటితో కాదు, మీ నోటితో నేను చదివారుగా. పాపం మరణాన్ని తెస్తుంది. ఎప్పుడు మరణం నీ జీవితంలోకి వచ్చిందో నేను చెప్పను, తెలియదు నాకు కూడా. అయితే మరణానికి ఉన్నటువంటి బలము, శక్తి, ముళ్ళు విరిచిన దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. మరణపు ముళ్ళును విరిచిన దేవుడు మన యేసయ్య. మరణానికి ఉన్నటువంటి బలము, శక్తి, ఆ ముళ్ళును విరగొట్టాడు దేవుడు. మన యేసయ్యలో ఇప్పుడు నిత్య జీవము. హల్లెలూయా. మనం నిత్య వారసులం. నేను ఇప్పుడు కూడా మరణానికి అస్సలు భయపడను. నా దేవుడు నా పక్షాన ఉన్నాడని ధైర్యంగా ఉంటాను. నేను పిల్లలు కూడా వాడిని, ఈరోజు కూడా టానిక్లు తాగను. రోగం వస్తే నువ్వే స్వస్థత అయ్యాని పడుకుంటా, అంతే. నేటి దినంలో నాలాంటి వ్యక్తులు కూడా ఉన్నారని మీరు నన్ను కళ్ళారు చూడండి. హల్లెలూయా. ఉన్నారు, విశ్వాస వీరులు ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, స్వస్థపరుచు వరము కలిగిన దైవజనులు ఉన్నారు. క్రీస్తు ఏదో ఊరగా వచ్చి ఆడుకొని పోయే దేవుడు కాదు. ఆయన నామంలో శక్తి ఉంది, ఆయనలో శక్తి ఉంది. ఎందుకంటే ఆ శక్తిని అనుభవించినటువంటి నేను మీకు సాక్షిని. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట విన్నవారందరూ రక్షణ పొందారు. మీరు కూడా బాప్తిస్మాలు తీసుకోకపోతే బాప్తిస్మాలకు సిద్ధపడండి. రక్షించబడకపోతే రక్షణలోనికి రండి. క్రీస్తు రాత్రి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నేడే రక్షణ దినం. రేపేం జరిగిద్దో, ఈ రేత్రి ఏం జరిగిద్దో ఎవరికి తెలియదు. కాబట్టి ఇంకా 3 మాటలు ఉండే, అవన్నీ చెప్తే ఇక్కడే మీరు నిద్రపోతారు. కనుక నేను చెప్పలేను, మిమ్మల్ని విసిగించలేను. చక్కగా ఈ 2 మాటలు మీరు విన్నారు. ఆ దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించి మేలు చేత నింపునుగాక. ఆఖరికి ఇంకొక వాక్యాన్ని చదివి ముగిద్దాం. లూకా సువర్తమానము 18వ అధ్యాయము 29వ వాక్యం. లూకా సువర్తమానము 18వ అధ్యాయము 29వ వాక్యం. దేవుని రాజ్యము అంటే పరలోక రాజ్యము నిమిత్తమై ఇంటిని, భార్య గారిని, అన్నల్ని, తల్లిని, పిల్లల్ని విడిచిపెట్టిన వారందరూ ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందుకుంటారని నిశ్చయముగా దేవుడు మీతో తెలియపరుస్తూ ఉన్నారు. నిత్య రాజ్యము నిమిత్తము మీరు సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఒక ఆయన అన్నాడంట, వాళ్ళిద్దరు సంభాషణ ఎలా ఉందంటే, అరే నీకు రోగం వచ్చింది కదా, నీ ఆస్తి అంతా నా పేరు మీద రాయిరా అంటే, బలేవాడు అనే లేలే, నా ఆస్తి అంతా నడుము కట్టుకొని పేపర్లు ఉండే కదా, ఈ నడుము కట్టుకొని పొట్టకి కట్టుకొని పోతారా? అబ్బే నేను అట్టీను. అదేందిరా? సరే డబ్బులు అన్నా డబ్బులు ఎందుకు ఇస్తారు? జేబులో పెట్టుకొని సత్తా పోతా, ఆడ కొనుక్కుంటా బీడీలు సొట్లు. అరే బంగారం అన్నాయిరా అంటే, బంగారం కూడా ఏంటి మెడలో తగిలించుకొని చెప్తా, ఆడేసుకుంటా. పురి ఏమి ఇవ్వరా? ఏం రా, నా ఆస్తి పేపర్లు అన్నీ పొట్టకు కట్టుకొని బంగారం తగిలించుకొని జేబులో డబ్బులు పెట్టుకొని పోతారా? రోగం వందకి ఎట్టుకుని తెల్లారు ఎప్పుడో పోతాగా ఇటు చేస్తారు. మీరు చెప్పండి, అవన్నీ ఆయన తీసుకొని పోతాడా? చెప్పండి. నాకు వెళ్ళి చెప్తారండి. అరే మీరు ఎందుకు అడుగుతున్నారు? నిద్రపోవాలా, లేకపోతే ఇక్కడ కూర్చోవాలి, లేకపోతే ఆడుకోవడానికి వచ్చారా? వీడికి రండి, అయిపోయింది. చివరి ప్రార్థనలో ఉంటే ఆశీర్వాదాలు అన్నది రండి అమ్మ, మమ్మ కదా రండి,
స్తోత్రం. హల్లెలూయా. పాట పాడమంటారా? మీరు వస్తున్నారని చెప్పి. రండమ్మా, బిస్కెట్లు ఉండేది. స్తోత్రం. దా తల్లిగా బంగారం, రా రండమ్మా, రా రా. చివరి ప్రార్థన ఆడ కూర్చోకూడదు. ప్రార్థనలో ఉంటే దీవెనలో ఆడ పెడితే ఆడ కూర్చోకూడదు. రండి. ఇప్పుడు ఆయన మెడకి పొట్టకి జూబులు పెట్టుకొని పోతాను అంటున్నాడు. చచ్చిపోతా ఆడ వేసుకుంటా, డబ్బులు పెట్టాము, సొట్ల బీడీలు, ఆ సీర ఆ సీత ఏంటంటే సారా సీస అవి వాగుతానంట. అవన్నీ జరిగే పనులు అండి. మీరు చెప్పండి. మీరు చెప్పరేంది అని మీకు తెలుసా? తెలియక తెలిసి చెప్పట్లేదా లేకపోతే తెలియక చెప్పట్లేదా? నాకు అర్థం కావట్లా. స్తోత్రం. మీ ఇద్దరు రావట్లేదుగా, నేను చూస్తా ఉండే. ముగ్గురు రావాలా? అబ్బాయి సంతోష్, వాళ్ళిద్దరిని పట్టుకురా. రాని తల్లి, ప్రార్థనలో ఉండాలి. తెల్ల పట్టు మీద కూర్చున్న వాళ్ళందరూ దీవించబడుదురు గాక. కుర్చీలో కూర్చున్న ఆ తల్లి కూడా దీవించబడును గాక. అంటే ఆ పట్టు మీద తల్లి కూర్చోలేదుగా, అందుకని ఆ మాట అన్న. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సమస్తాన్ని దేవుడు విడిచిపెట్టాలని, దేవుడు విడిచిపెట్టిన వానికే నిత్య రాజ్యం, నిత్య జీవం. ఈయన పొట్లకి ఆ జేబులు. నేను వరగాని పోయా, మా అమ్మమ్మ చనిపోయిందని పోతే ఆయన అమ్మకి సుట్టంటే ఇష్టమయ్యా అని చెప్పి ఇంతలా పెద్ద సుట్ట చుట్టి దాంట్లో వేస్తున్నాడు. వారి యావిరా సుట్ట చుట్టినా ఎంత వేసినావు, కొద్దిగా తీయొచ్చుగా మనం తాగేవాళ్ళం అంటున్నాడు. వారి రాయడానికి మా అమ్మకి ఇష్టం చీరా అని చీరేస్తున్నాడు. మరి ఇష్టం అయితే ఆడ కట్టుకుంటుందా? ఇది నాకు మళ్ళీ నేను చిన్నప్పుడు నాకు అవన్నీ అది ఇట్లా చేస్తున్నారు. అవును చచ్చిపోయిందిగా, కట్టుకోదుగా, ఎందుకు ఇట్ట సిల్లర్ అంటే బో ఇష్టం, ఈ పైట్ సింగ్లో కట్టుకుంటుందని చెప్పి ఎంత సిల్లర్ వేశారండి. పిల్లలు రూపాయలు నాకబడి రే తీసుకోకూడదు. మా అమ్మ తీసుకుంటుందిరా. ఆమె తీసుకుంటుందా? చచ్చిన తరువాత ఏది వెంట రాదు. ఆఖరికి బట్టలు, మనం వేసుకున్న బట్టలు కూడా ఏది రాదండి. మనం ఏది చేసామో క్రియలు మాత్రమే మన వెంట వస్తాయి. కాబట్టి దేవుడు మూడో మాటగా నీవు సమస్తాన్ని విడిచిపెట్టాలి. క్రీస్తుకు ఎవరైతే అడ్డుగా ఉన్నారో వారినైనా వదిలిపెట్టాలి. ఒక బ్రదర్ వివాహానికి వెళ్ళా. ఆ బ్రదర్ నా ఎదురు కూర్చొని ఒకటే మాట అన్నాడు. అన్న, నేను క్రీస్తులోకి వచ్చా. క్రీస్తులోకి నేను ఎప్పుడైతే వచ్చానో నాకు సంబంధించిన మా బాబాయ్, పెదనాన్న, పిన్ని, పెద్దమ్మ అందరూ అన్న మా ఫ్యామిలీని వదిలేశారు. పెళ్లికి రమ్మని చెప్పాను. క్రైస్తవులను వివాహం చేసుకుంటున్నాం, మేము రామని చెప్పారన్నా. అయినా పర్లేదన్నా, నాకు క్రీస్తు కావాలి. నేను చచ్చినాక పరలోకి వెళ్ళాలి. నాకు నా బంధువులు అవసరం లేదన్నాడు. హల్లెలూయా. నాకు ఎవరు అవసరం లేదన్నా. బాధల్లో, కష్టాల్లో నాకు అక్కరకు రాని వ్యక్తులు నాకెందుకు? చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఏరా బాగున్నావా, ఏమైందిరా అని కూడా అనలేదన్నా. నాకెందుకు వాళ్ళు? నా కుటుంబంతో మాట్లాడలే, నాకెందుకు వాళ్ళు? నాకు అక్కడికి రాని వారు ఎందుకు? నాకు అవసరంలా. నా మరణ పడకల్లో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను దర్శించి ఆరోగ్యాన్నిచ్చి, బలాన్నిచ్చి, శక్తినిచ్చి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నాకు ముఖ్యం. అంతే, నాకు ఎవరు ముఖ్యం లేదు. అందుకే క్రీస్తు రాజ్యం నిమిత్తం మీరు సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఎవరు ఏ పరిస్థితులు ఏ ఆటంకంగా ఉన్నాయో పట్టించుకోమాకండి, వదిలేసేయండి. క్రీస్తే మీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా దేవుడు పరలోక రాజ్యపు వ్యక్తులను మొదటిగా ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, మొదటిది ఆయనను తెలుసుకోవాలి. ఎందుకు తగ్గించావు? 2, మొదటిది ఆయనను తెలుసుకోవాలి. 2వది ఆజ్ఞలు, ఆయన మాట విని ఆజ్ఞలను ఆయన మాట వినాలి. 3 సమస్తాన్ని
పొలాన్ని, స్థలాలు ఏవి రావు. అంటే ఇప్పుడు వదిలేసుకోండి అని కాదు దాని అర్థం. ఆటంకంగా నీవు నిత్య రాజ్యానికి పోకుండా ఆటంకంగా ఉంటే దేనినైనా అక్రమంగా సంపాదిస్తారు, డాక్యుమెంట్స్ పుట్టిస్తారు, స్థలాలు వారి పొట్ట కొట్టి వీరు అయ్యొద్దు అంటున్నాడు. అలా వద్దు. మీ పిత్రార్జితం ఉంటుంది కదా, వారు మీ పేరు పెట్టుకుంటే మీరు దాన్ని కొనసాగించు అట్లా. అంతేగాని అక్రమంగా దౌర్జన్యంగా స్థలాలని ఇళ్లని సంపాదించు అవి ఆటంకం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి. వాటిని చాలా ఉండేది చెప్పాలి, నేను చెప్తే బాగుంటుందండి కదా. హల్లెలూయా. బాగా అర్థంగా దేవుడు నన్ను అలా వాడుకుంటున్నాడు. ఈ మాటలన్నీ మీ వెలికిడిలో స్థిరపరిచి నీరు కట్టి ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చెప్పిన వర్తమానం కొరకు దేవుడు మనకి సహాయము చేస్తూ మనలను ఆశీర్వదిస్తూ నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. దేవా, మీ కృప దయచేయండి. నిత్యరాజ్యానికి నేను అర్హుడుగా ఉండటానికి సహాయం చేయండి. ఈ రాత్రి మరణం ఆసన్నమైతే, ఏదో ఒక రోజు మరణం ఆసన్నమైతే కన్ను మూస్తే ఎక్కడికి వెళతారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో. దేవా, నన్ను దర్శించండి. నాతో మాట్లాడారు. ఈ రాత్రి నన్ను దర్శించారు. నేను, నా కుటుంబము రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి. మార్చబడినట్లుగా సహాయం చేయండి. మారు మనస్సు పొందినట్లుగా సహాయం చేయండి. నిత్య జీవం పొందినట్లుగా సహాయం చేయండి. రక్షణలోనికి నడిపించబడినట్లుగా సహాయం చేయండి. నేను, నా కుటుంబం రక్షించబడినట్లుగా సహాయం చేయండి. దర్శించండి, దర్శించండి, దర్శించండి. రక్షణ దయచేయండి, రక్షణ దయచేయండి, రక్షణ దయచేయండి. అయ్యా, నిత్య నాశనానికి నేను వెళ్ళకూడదు. ఈ రక్షణ దయచేయండి, ఈ కృప దయచేయండి. నిత్య జీవానికి వెళ్ళటానికి నేనేం చేయాలి? మీరు మాట్లాడారు, మిమ్మల్ని తెలుసుకోవాలన్నారు. నిజం, ఈ లోకంలో చాలా దేవుళ్ళు ఉన్నారు, నిజమైన దేవుడు మీరని తెలియజేశారు. రెండవదిగా మీ మాట వినమని, మీ ఆజ్ఞల ప్రకారం జీవించాలని తెలియజేశారు. మూడవదిగా తండ్రి, మీ రాజ్యానికి ఆటంకంగా ఏది ఉన్నా దాన్ని విడిచిపెట్టాలని మాట్లాడారు. నిత్య రాజ్యానికి వారసురాలుగా నేను ఉండటానికి సహాయం చేయండి. నా కుటుంబాన్ని రక్షించండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నిత్య జీవము నీచిన దేవా, నిత్య జీవము నీచిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నిత్య జీవము నీచిన దేవా, నిత్య జీవము నీచిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నిత్య జీవానికి వారసుడు అయిన దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి ఈ సత్తెనపల్లి ప్రాంతంలో సాయంకాలపు ఆరాధనను ఈ గుడికి మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు తండ్రి. మీ బిడ్డలు చక్కని పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా, కంఠ స్వరముతో మిమ్మల్ని ఘనపరిచి, మిమ్మల్ని స్తుతించి కొనియాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ నామానికే మహిమలు, మీ నామానికే ఘనతలు తండ్రి. ఈ రాత్రి శ్రేష్టమైనటువంటి ఈ చల్లని వాతావరణంలో మీ కమ్మని స్వరాన్ని వినిపించి నిత్య రాజ్యానికి మేము ఎలా వెళ్ళాలో, ఎవరు వెళతారో తెలియజేశారు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. మిమ్మల్ని కలిగి, మిమ్మల్ని నమ్ముకునే జీవితాన్ని దయచేయండి.
మీ మాట విని మీ ఆజ్ఞలను పాటించే వారిగా ఉండటానికి సహాయం చేయండి. మూడవదిగా, నా తండ్రి నాయన సమస్తాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యానికి ఏది ఆటంకంగా ఉంటుందో దాన్ని విడిచి పరలోక రాజ్యానికి వారసుడునుగా ఉండటానికి సహాయం చేయండి. మీ ఘనమైన కార్యాలు జరిగించండి. విన్న మాటలు బిడ్డల జీవితాల్లో స్థిరపరచండి, నీరుగట్టి ఫలభరితంగా మీరు మార్చండి, సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, రక్షణలోనికి నడిపించండి తండ్రి. ఓపికగా సహనంగా విన్నారు బిడ్డలు తండ్రి. ఎందరో ఈ శ్రేష్టమైన మాటలు వినకుండా ఉన్నారయ్యా. ఈ శ్రేష్టత్వంలోనికి మాకు పాలు పంపులు మీరు దయచేశారు, మీకు స్తోత్రాలయ్యా. ఇంకొక తరుణము మీ చిత్తమైతే ఈ విధంగా కూడుకొని మరొక శ్రేష్టమైన మాటలు మాట్లాడుకోవడానికి మీరు సహాయం చేయండి. ఘనపరచండి, స్థిరపరచండి, దీవించి అభివృద్ధి పరచమని కోరుతున్నాం ప్రభా. ఎవరికైతే అనారోగ్య పరిస్థితులు ఉంటే వారికి అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల దయచేసి ఆరోగ్యాన్ని కలుగు చేయండి. ఆర్థిక పరిస్థితులు, అప్పులు ఏవైనా ఉంటే అప్పుల్లో నుంచి విడుదల దయచేసి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి, దీవించండి, ఆశీర్వదించమని కోరుతున్నాం. ఈ సంవత్సరం ఎవరైతే పంట పొలాలు వేసుకొని ఉన్నారో చేను యజమానులకు ఆనంద గానములతో పంట కోయినట్లుగా, సంతోష గానములతో పంట కోయినట్లుగా సహాయం చేయండి. పరిస్థితులన్నిటిని అనుకూలపరచండి, దీవించండి, ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాం. ఘనమైన కార్యాలు జరిగించండి. ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అవనస్తు బిడ్డలు సాగర్, సంతోష్, శాలేం, అలానే నాతో వచ్చినటువంటి పండు దీవించి మేలు కొరకై ఆశీర్వదించమని కోరుతున్నాను. ఇంకా వారి యొక్క జీవితాన్ని, భవిష్యత్తును అయా మెరుగుపరిచి దీవెన కర్మగా, ఆశీర్వాద కర్మగా నిలపమని కోరుతూ ఉన్నాం. వచ్చిన ప్రతి వారిని దీవించండి. కుటుంబాల చుట్టూ, ఇండ్ల చుట్టూ, వారి చుట్టూ, వారి పని బాటల్లో మీరు తోడుగా ఉండి కంచెను, కాపుదల, అగ్ని ప్రాకారమును దయచేయమని కోరుతున్నాం. నన్ను కూడా ఇంకను బలపరిచి బలమైన సాధనముగా వాడుకోండి, అభిషేకించమని కోరుతున్నాను. కార్యాలు జరిగించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని విన్న మాటలు బిడ్డల జీవితాల్లో స్థిరపరిచి నీరు కట్టి ఫలభరితముగా మార్చమని యేసు నామమున ప్రార్థించి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు కూడి వచ్చిన మనందరికీ, సకల కోటి పరిశుద్ధులకును ఆయన తోడయుండి మనందరిని నిత్య రాజ్యము నడిపించునుగాక, నిత్య రాజ్యపు వారసులుగా మార్చబడుదుముగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని ఆశీర్వదించి ఆత్మీయతలో స్థిరపరచబడునుగాక. ఆమేన్. మంచిది. ఈ కూడికంతలతో ముగించబడింది. మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు.